ఆ పార్టీలో మన చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీలో మీరెందుకు పోటీ చేశారమ్మా? మీరు పోటీ చేసినప్పుడు ఏ హోటల్ ఉండేవారు? కాపు హోటల్ కాదా? మీదేంటి మీ అత్తోరు ఇల్లా పిఠాపురం? మీ అమ్మగారు ఇల్లా? మీరు ఎందుకు వెళ్ళారు పిఠాపురం? ఎందుకు వెళ్ళారు? ఎందుకు పోటీ చేశారు? ఎందుకు జగన్ పులివెందులోనే ఎందుకు పోటీ చేస్తాడు? నానాజీ మీద పోటీ చేయొచ్చు కదా. ఇక్కడికి వచ్చి రమ్మనండి, జగన్ గారి దమ్ముంటాడని నానాజీ మీద పోటీ చేయమనండి. పవన్ కళ్యాణ్ ఎట్లా పిఠాపురంలో ఎందుకు పోటీ చేయాలి? కాపులు ఉన్నారు కాబట్టి పోటీ చేశారు, కాపులు ఉన్నారు కాబట్టి నగ్గాడు. మరి ఇక్కడ కాకినాడలో ఎవరున్నారని నానాజీ నగ్గాడు? పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు ఉన్నాయి కాబట్టి నగ్గాడు. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు అలాగే చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలన అనుభవం ఇవాళ ఈ రాష్ట్రానికి అవసరం కాబట్టి నానాజీ అన్నవాడు నగ్గాడు. రమ్మనమ్మా, రమ్మను. ఇక్కడికి వచ్చి పులివెందులు మానేసి మీ నాయకుడు, మీ మహానాయకుడు 16 months జైల్లో ట్రైనింగ్ అయ్యి వేలాది కోట్లాది మందిని ట్రైనింగ్ చేసి ఈ రాష్ట్రం మీద వదిలిసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డిని చెప్పమని చెప్పి వచ్చి ఇక్కడ పోటీ చేయమని చెప్తాను. అప్పుడు ఆవిడ అంటుంది మళ్ళా అధికారంలో ఉంటే ఒకలాగా, అధికారంలో లేకపోతే ఒకలాగా. అలా లేడే, నేను చూడలేదా నేను మీటింగ్లో? అలా లేడే, నేను చూడలేదా నేను మీటింగ్లో? అధికారంలో ఉన్న వాళ్ళకి పెట్టలేదా? ప్రతిదీ ఊరు మాట మంతి అని చెప్పి పెట్టి, ఊరూరో మాట మంతి అని చెప్పి ప్రతి ఒక్కరికి వాళ్ళకు ఉన్న ఇబ్బందులు ఏంటో తెలుసుకున్నాడు. వాళ్ళ ఇబ్బందులు ఆయన చేయగలిగినాయి, అక్కడ చేయగలిగినాయి కొన్ని నిజంగా కొన్ని అద్భుతమైన సంఘటనలు, చాలా అరుదైన సంఘటనలు అక్కడ ఉంటుండగానే అనేక సమస్యల పరిష్కారం. అంటే ఇలాగ కూడా చేయొచ్చు అని ఆఫీసర్లకి మా కళ్ళు, ఆఫీసర్ల కళ్ళు, మా కళ్ళు, మా కార్యకర్తల నాయకుల కళ్ళు కూడా ఇప్పిటట్టు చేశాడు అందరికీ కూడా. ఇలా కూడా చేయొచ్చు, మీరు ఇలా ఎందుకు చేయట్లేదు అని చెప్పి మమ్మల్ని వెళ్ళమంటున్నాడు ఊరూరా. ఇదే మాట పెట్టి మేము తిరుగుతాం ఇక్కడి నుంచి ఊరూరా. క్రిమినల్స్ అయితే చంపేస్తారా, క్రిమినల్స్ అయితే ఏరేస్తారా అంటే ఏరేస్తాం. ఎందుకంటే ఈ 2 సంవత్సరాలు ప్రజలకు అభివృద్ధి చేయాలన్నది, ప్రజలకు ఏం చేయాలా, సంక్షేమ అభివృద్ధి ఎలా చేయాలన్నది దానిలో గాడిలో పెట్టేసాం పరిపాలన. ఇంకా 2-3 ఉన్నాయి అంతే. ఆ 2-3 అయిన తర్వాత పిచ్చి పిచ్చి ఆశాలు వస్తే ఏరేస్తాం, అందులో సందేహం లేదు. ప్రతి ఒక్కరికి ఈ ఊర్లో ఉన్నవాడితో సహా చెప్తా ఉన్నాను, ఏరి పారేస్తాం, అందులో మనకి ఎటువంటి సందేహం ఉండదు. పవన్ కళ్యాణ్ అన్న మాట తర్వాత తర్వాత ఒక పలుకు ఎక్స్ట్రా పలికినా నాలికి చీరేస్తాం, అందులో సందేహం లేదని చెప్పి పేరు నానికి ఎవరైతే చెప్తారో తిమ్మతులుగా అయితే అవ్వచ్చు, ఇంకా ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో చక్కపూడి రాజా, రకరకాల మనుషులు మాట్లాడుతూ ఉన్నారు. ఏంటంటాడు కొట్టే సాయిని ఈ కుక్కల మీటింగ్లో ఒక రాడు చెప్పారు, కొట్టే సాయి అన్నవాడిని కొడితే రాజకీయ లబ్ధి కోసం అక్కడికి వెళ్ళిపోయారు. పెద్ద అంత సీన్లు చేస్తారు, క్రియేట్ చేస్తారు అన్నాడు. సీన్లు క్రియేట్ చేయడం కాదు, కొట్టే సాయి అన్నవాడి గురించి నిలబడి ఆవేళ అతనికి దెబ్బలు తగిలితే వెళ్ళి, ఆవేళ నాకు దెబ్బలు తగిలితే రాత్రి ఢిల్లీలో ఎన్డీఏ సమావేశం పెట్టుకుని బీజేపీతో పొత్తు గురించి మాట్లాడుకోవడానికి ఒక పెద్ద సమావేశానికి 3 రోజుల దాకా రానించి నాకే స్వయంగా చెప్పినట్టు ఆయన, నేను కారు ఎక్కిదో నేను దగ్గరికి వెళ్ళి, సార్ ఇక్కడ ఏదో ఈ పొత్తు లేదు, ఇక్కడ చేసుకుంటే బాగుంటుంది సార్ ఏదో అడుగుతాను, నాకు తెలుసు కదా నానాజీ గారు, నేను అన్ని పైన చక్కబెట్టుకున్నాను వెళ్తున్నానని చెప్పి వెళ్ళాడు ఆయన. వెళ్ళిన ఆయన మా ఒంటి మీద దెబ్బడింది అనగానే పర్యటన వెళ్ళి మార్పుని వచ్చినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అలాగే కొట్టేసాయి విషయంలో కూడా అట్లాగే వెళ్తాడు, అట్లాగే వెళ్ళాడు. ఈవేళ ఆ కొట్టేసాయిని ఈవేళ శ్రీకాళహస్తి చైర్మన్ చేసేటట్టు, అంతేగాని మీకులాగా జైలు సంస్కారం అలాగే డబ్బులు తీసుకుని మోసం చేయడాలు ఇటువంటివన్నీ చేతకాకు అని చెప్పి తెలియజేస్తాను. అంటే ఇంకా మాట్లాడాడు అతను ఎవరో, ఈ పేరు నాని అన్నవాడు, వీడికి ఈ నాలికి అద్దు పద్దు లేదు, వీడు రోజు ఏదో పనికిమాల మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. మిగిలిన కుక్కలన్నీ కొంచెం నోరు మూసుకున్నా, ఈ కుక్క కంటిన్యూస్గా మాట్లాడుతూ ఉంది. అసలు అతను మాట్లాడేట్లకి అర్థం ఏమీ ఉండదు. ఇతను కూడా అంబోతురాంబాబు ఒకడు, ఇటువంటి వాళ్ళు వీళ్ళంతా కాపులట. వీళ్ళు ఆ రోజుల్లో 5 సంవత్సరాల్లో ఇక్కడ చంద్రశేఖర్ రెడ్డి అతని యొక్క అనుచరులు దౌర్జన్యం చేసి కాపులను కొడతా ఉంటే మీరంతా ఏమయ్యారు? ఆ వేళ ఎందుకు మీరెవరు మాట్లాడలేదు? కనీసం మీరు ఒక్కరన్నా ఖండించారా?
ఇది ఈ విధానం తప్పు అని. ఇప్పుడు అతని ఇంటి మీదకి వెళ్తే కొట్టేమనండి, అంతే తప్పులేదు, డౌటే లేదు. అతని ఇంటి మీదకి వెళ్తే కొట్టేమనండి. ఎక్కడ సాయిబాబా గుడి, ఎక్కడ అతని ఇల్లు, అందులో వేలాది మంది జనాన్ని భానుగుడి సెంటర్లో ఉండిపోతే ఏదో 10 మంది కుర్రోళ్ళు అక్కడికి వెళ్తే వాళ్ళు తీసుకురావడానికి వెనక్కి తీసుకురావడానికి వెళ్తే అక్కడ ఇంకా వాళ్ళ ఇంటికి ఇంకా పల్లాంగున్నర దూరం అవతల వచ్చేసి, అంటే అంత ప్రిపరేషన్తో వచ్చేసారు వేళ. అంటే కర్రకి మేకులు కొట్ట, బెడ్ల కంకర బెడ్లు అన్ని స్టాక్ల. అంటే అక్కడ ధర్నా చేస్తున్నంతసేపు అంటే మేము 10 నిమిషాలు అక్కడికి వెళ్ళకపోతే ధర్నా దగ్గరికి వచ్చి మమ్మల్ని కొట్టేద్దరనమాట. ఈ వేళకి మా మీద దొంగ కేసులు పెట్టి వాళ్ళ మీద ఒక్క కేసు కూడా పెట్టకుండా 6 సంవత్సరాల నుంచి మేము అలా తిరుగుతూ ఉంటే ఆ కేసు 5 సంవత్సరాల నుంచి వాయిదాలకి. అప్పుడు కాపులు మీకు ఎవరికి గుర్తు రాలేదా? కాపుల గురించి మాట్లాడడం గుర్తు రాలేదా? కాపుల మీటింగ్ పెట్టేస్తున్నారు. దేనికి కాపులకి ఏ లబ్ధి చేద్దాం అన్నది మీ మీటింగ్ అంత సారాంశంలో నాకు కాపులకి ఎక్కడ లబ్ధి చేసేది ఏం మాట్లాడలేదు మీరు. మా జగన్ వస్తే కాపులకి ఇచ్చేస్తాం అచ్చేస్తాం అన్నది ఏది ఎక్కడ నాకు కనపడలేదు ఈ మీరు మాట్లాడిన మాటల్లో. కాపులు పవన్ కళ్యాణ్ వెనకాల వెళ్ళిపోతున్నారు. కాపులు కాదు, అన్ని కులాలు వచ్చారు. నా బూతులు చూడండి. ఈవేళ కాకినాడలో, నేను కాకినాడ రూరల్లో పోటీ చేస్తే 8 బూతుల్లో నాకు మైనస్ వచ్చాయి. అవి కూడా -27, 30, 34 అలాగా. అంటే కొన్ని బూతుల్లో మనకు రావనుకున్న బూతుల్లో కూడా అంత స్వల్పమైన మైనస్లతో వచ్చినటువంటి అన్ని కులాల వారు, అన్ని రకాల వారు ఓటేస్తే వచ్చినటువంటిది. అదే ఆయన చెప్తా ఉన్నారు. మీరు కులాలు గోల వదలరా అని చెప్పి నిన్న కూడా రిక్వెస్ట్ చేశారు. దయచేసి కులాల గోల వదలండి, నన్ను నన్ను రాజకీయం చేసుకొని రెస్ట్రిక్ట్ చేస్తే తెల్లారితో మీటింగ్లో చెత్తంతా వాగుతారా? ఒకటైతే చెప్తా ఉన్నాను, పొడిచేస్తారా నరికేస్తారంటే పొడిచేయడం నరికేయడం మా సంస్కృతి కాదు. కానీ ఒకటైతే చెప్పగలను, తోలు తీసేస్తాం, అందులో సందేహం లేదు. ఇంకా ఒక్కొక్క పురుగుని ఏరేస్తాం. పురుగులు ఏరి టైం అయింది. పంట వేసిన వెంటనే పురుగు పట్టింది. ఇప్పుడు స్టార్ట్ చేసాం. ఇప్పుడు పురుగులు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు మొన్న చూస్తున్నాను ఏంటో ఎండిపోటట. ఎవరిని ఎండిపోటు పోస్తాడు? ప్రజలకు చెప్పిన అన్ని కార్యక్రమాలు చేసావా? 3 బాకీ ఉన్నాం. పెన్షన్లు, కొత్త పెన్షన్లు, ఒంటరి మహిళ, హౌసింగ్ మేము చేసిన తప్పు కాదు, మీరు చేసిన తప్పే. చెత్త చేసి పారేసాడు. అది పర్మనెంట్గా ఇల్లు అన్నది పర్మనెంట్గా ఇచ్చేది. అది ఎవడు పడితే ఆడికి ఇలా జల్లేస్తే జల్లేది కాదు అది. మనం ఒక సైట్ ఒకరికి జల్లేస్తే ఆ సైట్లో ఎవడో ఇల్లు కట్టించుకుంటే ఆడు ఎంత నష్టపోతాడు? దానికి అంతా ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ చేయకుండా జల్లేసారు. దాన్ని బయటికి తీస్తూ ఉన్నాం. హౌసింగ్ అయితే తప్ప వెన్నుపోటు సభలు, ఇటువంటి సభలు పెట్టి మా యొక్క సంక్షేమ కార్యక్రమాలకు కానీ అభివృద్ధి కార్యక్రమాలకు కానీ ఏ గ్రామంలోనైనా ఎక్కడైనా అడ్డొస్తే సోకాళ్ళు ఇలాంటి నాయకులు ఎంతమంది వచ్చినా సరే వాళ్ళు కూడా చెప్పు దెబ్బలు తన్నులు తింటారు, తినే వెళ్తారని చెప్పి నేను ఇక్కడ ఇవాళ మీటింగ్ పెట్టిన ప్రతి ఒక్క నాయకుడికి కూడా హెచ్చరిస్తూ చెప్తా ఉన్నాను. అలాగే ఒక విషయం, ఓవరాల్ కంక్లూజన్కి వద్దాం. ఈ నాయకులందరూ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలోనే పోటీ చేయడం పెట్టి ఇంకో చోట చేయకూడదు అంటారు. ఖచ్చితంగా చేస్తారు. జగన్ వచ్చి కాకినాడ రోడ్లో పోటీ చేయమని వదిలి, కడప జిల్లా వదిలి ఇక్కడికి వచ్చి పోటీ చేయమనండి. ఆ పట్టుకుని పంచాయత్ రమ్మనండి ఇక్కడికి. ఈ జిల్లాలోకి వచ్చి ఇక్కడ పోటీ చేయమనండి. ఆయన పోటీ చేయమంటే ఆడు పోటీ చేసిన రోజు ఆ దమ్ము ఆడుకుంటే ఖచ్చితంగా మేము మారుతామని చెప్పి చెప్తా ఉన్నాను. కడపలో పోలింగులు మేము చూసాం, మేము వెళ్ళాం, చాలా పోలింగులకు వెళ్ళాం. మేము సిద్ధవాటంలో మేము సభ పెట్టుకుంటే అల్లిపోయి అద్దె కుర్చీలు కూడా ఇవ్వడానికి లేకుండా అడ్డు పెట్టేసి బద్వేల నుంచి అద్దె కుర్చీలు తెచ్చుకుని, ఆంధ్రప్రభ పేరు మీద టెండర్ తెచ్చుకుని, ఇలా తెచ్చుకుని, కాకినాడ నుంచి పాసలు తెచ్చుకుని, ఎక్కడో రైల్వే కోడూరు నుంచి పులిహార తెచ్చుకుని అంతలా కట్టడి చేసి, అంటే పవన్ కళ్యాణ్ అన్నాడు ఎక్కడ సైట్ ఇవ్వకుండా సైట్ ఇచ్చిన వాళ్ళు ఏడిపిస్తే సిద్ధవాటంలో పట్టుకెళ్ళి మీటింగ్ పెట్టాం. అక్కడికి 15-20 కిలోమీటర్ల లోపల ఒక కోట దగ్గర మీటింగ్ పెడితే అక్కడ కూడా తండోపతండాలుగా వేళ జనం వచ్చేసారు. ఎంత జనం వచ్చారంటే పెద్ద ఎత్తున మహిళలు వచ్చేసారు కడపలో. ఇక్కడ మీరు ఎవరిని మొబిలైజ్ చేయకుండా మీరు పిలిపించి పవన్ కళ్యాణ్ లాగా 24 గంటల ముందు పిలిపించేసి ఎవరిని మొబిలైజ్ చేయకుండా తూర్పుగోదావరి జిల్లా ఒక్క మీటింగ్ పెట్టమనండి. నా కొడుకులు ఏదో కౌరులు చెప్తా ఉన్నారు, చెత్త కౌరులు చెప్తా ఉన్నారు. పూర్వం అంతా కలిసి ప్రయాణం చేసాం కదండి, మేము గౌరవంగా
చాలా పద్ధతిగా వెళ్తా ఉన్నాం 2 సంవత్సరాల నుంచి. కలిసి ప్రయాణం చేసిన నాయకులు సాటి నాయకులు కదా అని చెప్పి మా నాయకుడి మీద బుర్రజల్లాలి, కానీ మా నాయకుడు కానీ మా కార్యకర్తలు కానీ ఎవరి మీద కానీ తప్పుడుగా మాట్లాడడానికి ప్రయత్నం చేసి కుల రంగులు పూర్చని కానీ పూజ చేస్తే మేమేంటో ఇక్కడి నుంచి రోజు పండగే కాసుకోండి. వేళ నుంచి చెప్తా ఉన్నా, వేళ నుంచి అభివృద్ధి సంక్షేమం ప్రతీకారం 3 ఉంటాయని చెప్పి నేను ప్రతి ఒక్కసారి మా అభివృద్ధి సంక్షేమానికి అడ్డొస్తే మటుకు ప్రతీకారం ఉంటుందని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.